ఇది గోంగూర పచ్చడేనండి. కాకపోతే మొన్న చేసినట్టు కాదు. ఇది ఇంకో రకం. అయినా గోంగూర పచ్చడి ఇష్టం లేనోళ్ళు ఎవరన్నా ఉంటారా అసలు? ఇప్పుడు మీకో విషయం చెప్తాను. నిజంగా మీరు షాక్ అవ్వచ్చు. నేను, మా పావని ఇద్దరం కూడా శనివారం, ఆదివారం, సోమవారం నాన్ వెజ్ తినటం పూర్తిగా మానేసాం. ఈ గోంగూర పచ్చడిలో ఆఖరిలో ఒకే ఒక్కటి యాడ్ చేయాలండి. అది ఏస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతది. రూ. 10కి 2 కట్టల గోంగూర తెచ్చానండి. గోంగూర శుభ్రం చేసుకొని, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 7, 8 పచ్చిమిరపకాయలేసి, కొద్దిగంటే కొద్దిగా చింతపండేసి, అలాగే పసుపు కూడా ఏసేసి గోంగూర మెత్తగా మగ్గబెట్టేయండి. గోంగూర మగ్గిన తర్వాత చల్లారబెట్టండి. ఈ గ్యాప్ లో రోల్ శుభ్రం చేసేసుకోండి. గోంగూర చల్లారిన తర్వాత రోట్లో వేసి ఒకసారి మెత్తగా రుబ్బి గోంగూర పక్కకి తీసి కొద్దిగా జీలకర్ర, ఒక 6-7 ఎల్లుల్లిపాయలు, టేస్ట్ కి సరిపడ ఉప్పు, కొద్ది కొత్తిమీర వేసి మొత్తం అంతా దంచేసి గోంగూర కూడా దీంట్లో వేసేసి బాగా రుబ్బేయండి. లాస్ట్ లో ఒకటి వేయాలని చెప్పాను కదా, అదేం కాదండి. ఒకటి పెద్ద సైజు పచ్చి ఉల్లిపాయ కోసుకొని వేసుకోండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఎలా పడితే అలా కాకుండా కచ్చా పచ్చాగా మాత్రమే దంచుకోండి. ఇక దీంట్లోకి ఒక మంచి తాలింపు వేసారనుకోండి, ఎండుమిరగాయలు ఎక్కువ, కరేపాకు ఎక్కువేసి బ్రహ్మాండంగా ఉంటది. నూనె ఎక్కువ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పచ్చళ్ళలోకి కోడిగుడ్డట్టు అయితే అదిరిపోతది. కానీ ఏం చేస్తాం, నేను ఆదివారం పూట నాన్ వెజ్ తింటలేదు కదా, ఇంకందుకే మన ఇంట్లో తయారు చేసిన ఊరమిరపకాయలు, గుమ్మడొడియాలు బయట కొట్టు దగ్గర కొన్న గొట్టాలు వేపుకొని, ఇక వేడి వేడి అన్నం, మామూలు అన్నం కూడా కాదు, పొగల పొగలు రావాలి అలాంటి అన్నం పెట్టుకొని పచ్చుల్లిపాయతో చేసిన ఈ గోంగూర పచ్చడి బాగా కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటదండి. అదిరిపోయిందంతే. మీరు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఉంటాను మరి, రేపు కలుద్దాం.